హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సారావుపేట ఇప్పుడు ఆసక్తికరమైన పోరును తలపిస్తోంది. రీసెంట్గా వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయల వెకేషన్తో అనూహ్యంగా ఆ సీటు బరిలోకి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిని అక్కడ గ్రౌండ్ చేయడంతో ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు అంతర్మథనంలోకి జారుకున్నారా ఏంది అన్న కొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిన్ననే ఆయన వైఎస్ జగన్ తో లాయల్టీ నిరూపించుకోలేదు, చంద్రబాబు నాయుడును తిట్టమని చెప్తే తాను తిట్టలేదు, ఈ రెండు పనులు కనుక చేసుంటే వైసీపీలో నాకు అట్లనే స్థానం ఉండేది అని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. దాని మీద వైసీపీ సోషల్ మీడియా ఆయన మీద విరుచుకుపడుతుంది. అసలు తెర వెనుకలు ఏం జరిగింది అన్నది చెప్పే ప్రయత్నమే. అందుకే అనిల్ రీఎంట్రీ లావుకు లబ్డప్ నర్సారావుపేటలో ఓటమి ఒప్పుకున్నట్టేనా అన్న కోణంలో ఈ స్టోరీ చేస్తున్నాం. ఒకసారి లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడు అనేది ఒకసారి మీకు వినిపిస్తా. చెప్పడం జరిగింది. అదే గుర్తు వెళ్తే నేను చేయలేదని చెప్పి క్లారిటీగా చెప్పాలి. బట్ స్టిల్ ద ఆఫర్ అదే గుర్తు వెళ్తే నేను చేయలేదని చెప్పి క్లారిటీగా చెప్పాలి. బట్ స్టిల్ ద ఆఫర్ దట్ వాస్ మేడ్ టు మీ వాస్ గుంటూరు వెళ్ళు ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాజ్యసభ వద్దు, గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం చేసేసుకున్నాం అవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరికి ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి అడగడం జరిగింది, లేదండి ఉంచాలి అది ఇదని. దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చి లేదు నీకే ఇస్తాను నర్సరావుపేట అని అడిగారు. నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము నర్సరావుపేట అని. బట్ వన్ కండిషన్ వాస్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్. వన్ కండిషన్ వాస్ దట్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్ పెట్టి తిట్టమని అది కాదు కానీ బట్ ఐ హ్యావ్ టు షో ద లాయల్టీ, ఈ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో 10 సంవత్సరాలైనా అంతే ఉంటుంది. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్, నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను, నేను చేయలేనండి మీరు అడుగుతూ ఉంటే. మీరు ఒకవైపు పాత్రలు వెళ్తాను, నన్ను వదిలేండి, నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను. సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటర్. అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీరు పార్టీ నడుపుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాదులే కానీ 3 పదుల వయసులో 4 పదుల వయసులో చాలా యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించిన లావు శ్రీకృష్ణదేవరాయలు నిజానికి నర్సారావుపేటలో గతంలో దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. కాసు బ్రహ్మానందరెడ్డి, కాటూరి నారాయణ, కాసు వెంకటకృష్ణారెడ్డి, తర్వాత కొనిజేటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, అంటే ఇట్లా 3-4 మాజీ ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన అతి కీలకమైన నియోజకవర్గం. అట్లాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జస్ట్ ఫ్యాన్ గాలి జగన్ ప్రభంజనం కారణంగా ఈయన బయటపడ్డాడు. 1,5,00,000 మెజార్టీతో గెలిచి బయటపడ్డాడు. అక్కడ వరకు బాగానే ఉంది. పోనీ గెలిచిన తర్వాత ఊరుకున్నాడా, వైసీపీకి లాయల్గా ఉన్నాడా, జగన్కు లాయల్గా ఉన్నాడా అంటే ఇవన్నీ పక్కన పెట్టి ఏడాదిలోపే ఆ మంగళగిరిలో తీసుకొచ్చిన రైతు వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో ఆ రాజధాని భూములకు సంబంధించి దానికి ఫండింగ్ చేయడం, తర్వాత లోకేష్తో టచ్లోకి వెళ్ళడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసిండు. అంటే సంక్రాంతికి ముందు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆయన కలిసిన పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి వైసీపీ ఆధారాలు కూడా సేకరించిందంట. వీటి మీద వివరణ ఇవ్వమని చెప్పి కోరితే వాటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి తన లాయల్టీ నిరూపించుకోమని అడిగిండని, చంద్రబాబు తిట్టమని చెప్పిండని. ఇది అసలు కరెక్టేనా? విజ్ఞాన సంస్థలు పేరుతో విద్యార్థులకు విజ్ఞానాన్ని నింపుతూ ఒక కీలకమైన స్థానంలో ఉండి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు, ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నిన్న మొన్న అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా నెల్లూరు నుంచి నర్సారావుపేటకు 100 కార్లలో ఇట్లా కాన్వాయ్తో రావడం, నర్సారావుపేట గడ్డ మీద ఆయన మీసం మెలేసి తొడగొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక తాను కూడా ఏదో ఒకటి మాట్లాడితే తప్ప
ఇక తనకు టికెట్ ఇస్తాడో లేదో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ వివరణ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది అనిల్ కుమార్ యాదవ్ చేసిన బల ప్రదర్శన. ఇట్లా మొన్న బల ప్రదర్శన చేయడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయాను అనమాట. మొత్తం ఆ గుంటూరు, పల్నాడు, సింహపురి ఇవన్నీ. దీంతో అంటే అనిల్ కుమార్ యాదవ్ గెలుపు ఖాయమన్న సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకొకటి ఈ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వైసీపీ నేతలే. దాంతో అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎట గెలుస్తాడు, ఏ సమీకరణాల్లో గెలుస్తాడు అన్నది ఆశ్చర్యకరంగా మారింది. నిజంగానే జగన్తోనే ఏమైనా భావవైరుధ్యాలు ఉంటే అవి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆ పార్టీ నుంచి వస్తున్న క్వశ్చన్స్. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఇక నిజానికి అంటే ఒక యంగెస్ట్ ఎంపీగా ఒక నందిగామ సురేష్కు కానీ మిగతా వాళ్ళకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను నమ్ముకున్న నాయకులకు ఎట్లాంటి విలువ ఇచ్చిండో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏందో నరసరావుపేట నుంచి ఢిల్లీ వరకు అందరికీ తెలుసు. అయినా కూడా జగన్ మీద ఈయన అబాండాలు వేయడం ఇప్పుడు అంటే ఆయన ఓటమికి కారణాలుగా చూపుకుంటున్నట్టుంది. సో మరి వచ్చే నరసరావుపేట ఎన్నికల్లో ఫలితం ఎట్లా ఉంటుందో ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం చూద్దాం. సో దెర్ విల్ బి క్రొకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.